హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ బారూస్ వరల్డ్. ఈరోజైతే నేను ఒక కొత్త వంటకాన్ని మీకు చూపిస్తున్నా. ఆల్రెడీ మీకు తెలిసిన వంటే, కాకపోతే నేను కొత్తగా చేస్తున్నాను. చూడండి, ఇది పుల్లకంద. మీ అందరికీ తెలిసిందే. నిజంగా కూడా ఇది పిండి పదార్థం, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది ఇంట్లో కొంచెం జిగటతనం ఎక్కువ ఉంటుంది. కట్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం ఆయిల్ రాసుకొని కత్తికి దీని చెక్కు తీసి తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసినాక కొంచెం సాల్ట్ వేసి అలాగే వాటర్ ఆన్ చేసుకొని కొంచెం పిసికి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే దీనికున్న జిగురుతనం వెళ్ళిపోతుంది. అలాగే దీనికి సరిపడా ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లి పొరక కూడా చేశాను. స్పెషల్గా ఇది ఏం డిష్ అంటే పుల్లకంద పులుసు. స్టవ్ ఆన్ చేశాను. దానిపైన మూకుడు పెట్టేసుకొని సరిపడా ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కాలి. పులుసు కదా, కొంచెం అంతా ఆయిల్ పడుతుంది. అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ పోసాను. 1/2 కేజీ పుల్లగంత తీసుకున్నాను నేను. ఇంకా దీంట్లో కావడానికి కావాల్సినవి ఆవాలు అండ్ జీలకర్ర, పసుపు, జీలకర్ర మెంతుల పిండి పులుసుకి చాలా బాగుంటుంది. అలాగే అల్లం పేస్ట్. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేస్తున్నా. అవి చిటపటలాడాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తాను. ఓకే, కలరింగ్ వచ్చాయి. అలాగే మనం ఉల్లి పొరక, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ 3 కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి. ఇది కాస్త బ్రౌనిష్ రావాలి. కొందరు కచ్చపచ్చగా కూడా ఉంచుకుంటారు, కానీ కొంచెం బ్రౌనిష్ వస్తే ఏంటంటే పులుసు చిక్కదనం వస్తుంది, అప్పుడు బాగుంటుంది. మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ ఫస్ట్ రావాలంటే ఆనియన్తోనే ఫస్ట్. కొంచెం బ్రౌనిష్ వచ్చేసాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. కొంచెం వేగగానే చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేసాను ఫస్ట్. దీంట్లో కొంచెం ఉప్పు కారం కలిపేసుకొని తింటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాం కదా, ఇప్పుడు పుల్లగందులు ఈ సాల్ట్లో వేసి పిసికి కడుగాను కదా, దీంట్లో జిగురుతనం పోయింది. ఇప్పుడు చాలా బాగుంటుంది. మనం ఇలాంటి కర్రీస్, కందలు అలాంటివి చేసుకున్నప్పుడు నాన్ స్టిక్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉడకడానికి ఆవిరి మూత కాకుండా దీనిపైన వచ్చే లిడ్డే పెట్టేసినామంటే మంచిగా బాయిల్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. చూడండి కలర్ ఎంత బాగుందో, ఎల్లో ఇది కొంచెం పింక్ కలర్ ఉంటుంది కదా కంద, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కూరగాయలు ఏవైనా కూడా పోపు వేసుకోగానే కాసేపు కలిపి వెంటనే సాల్ట్ వేసుకుంటే అది చాలా మంచిగా మగ్గుతుంది. ఇప్పుడే వేసుకున్నా, దాదాపుగా 1 ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సరిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే తర్వాత పులుపు వేసినాక పులుపు
చింతపండు పులుసు పోసినప్పుడు ఎప్పుడైనా కూడా ఉప్పు సరిపోదు, పులుపుతో విరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త వేగనివ్వాలి. ఇలాగే మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో మనం పిసికి పెట్టుకున్న పులుసును వేసేయాలి. అలాగే జీలకర్ర మెంతుల పిండి కూడా వేయాలి. పులుసు వేయకముందే కారం వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. పులుసులో వేస్తే అది పులుసుకే పడుతుంది, ఈ ముక్కలకు పట్టదు. కాబట్టి ముక్క కొంచెం ఉడికిందండి, ఆల్మోస్ట్ అలా చూడండి ఉడికిపోయింది. మరీ ఉడకకముందే హాఫ్ బాయిల్లోనే వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అలాగే కాస్త ధనియాల పొడి కూడా వేయాలి. ఇది కాస్త వేగనివ్వాలి. మళ్ళీ కొంచెం మగ్గేదాకా మూత పెట్టాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొబ్బరి పొడి అండ్ జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ వేసుకొని, అలాగే మనం పులుసు పీసి పెట్టుకున్నాను అది ఇందులో పోసానండి. ఇక ఇది ఇప్పుడు మరిగిపోతుంది, చాలాసేపు మరగాలి. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా అన్నీ మిక్స్ చేసుకొని, గరం మసాలా ఇంట్లో చేసుకున్నానండి, ఒక 1/2 స్పూన్. పులుసులో ఎప్పుడైనా కూడా కొంచెం గరం మసాలా వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి. మూత పెట్టేద్దాం. ఇంకా ఒక 10 మినిట్స్ పడుతుంది. టేస్టీ పుల్లగంద పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది, చూడడానికి ఇంత బాగుంది, తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.